టీమిండియా 371 పరుగుల టార్గెట్ ఇచ్చింది ఇంగ్లాండ్కు. మొదటి టెస్ట్ గెలవాలంటే ఆఖరి రోజు 350 పరుగులు చేయాలి ఇంగ్లాండ్. అదేమంత ఈజీ టార్గెట్ కూడా కాదు. తక్కువ పరుగులానే కనిపించినా ఫోర్త్ ఇన్నింగ్స్లో పిచ్లు అనూహ్యంగా మారిపోతూ ఉంటాయి. సో బ్యాటర్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ హెడింగ్లే పిచ్చు ఇంగ్లీష్ బ్యాటర్లకు అలాంటి కష్టాలు చూపించలేదు. ఫలితంగా బెన్ డకెట్ చెలరేగిపోయి ఆడాడు. 149 పరుగులు ఒక్కడే కొట్టి సగం లక్ష్యాన్ని సింగిల్ హ్యాండ్తో కరిగించేశాడు. అయితే ఇప్పుడు ఇదే బెన్ డకెట్ అండ్ 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు కొట్టిన రిషబ్ పంత్ గురించి ఓ ఫ్లాష్ బ్యాక్ వైరల్ అవుతోంది. అదేంటంటే గతేడాది ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు భారత్లో పర్యటించింది. అఫ్కోర్స్ ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ మన కెప్టెన్. లాస్ట్ టెస్ట్కి ముందు బెన్ డకెట్ అప్పుడు ఓ మాట అన్నాడు, ఇంగ్లాండ్ బ్యాస్బాల్ స్టైల్ని చూసే ఇండియా అగ్రెసివ్గా టెస్టుల్లో ఆడడం నేర్చుకుంది అని. దానికి ఒళ్ళు మండిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఓరి బాబు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాస్బాల్ అంటే ఏంటో తెలీదు, రెండోది నువ్వెప్పుడు మా రిషబ్ పంత్ పేరు వినలేదనుకుంటా అన్నాడు. పంత్ టెస్టుల్లో ఆడే తీరు ముందు ఏ బ్యాస్బాల్ కూడా పనికిరాదు అని రోహిత్ శర్మ స్ట్రాంగ్ అండ్ గట్ ఫీలింగ్. రోహిత్ శర్మ అన్నట్లుగానే ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళిన రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు బాది ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ అనుకోకుండా అదే బెన్ డకెట్ మనం పెట్టిన 371 పరుగుల లక్ష్యాన్ని ఒంటి చేత్తో ఊదేసి మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాట తీసేసేలా చేశారు మనోళ్ళు. బెన్ డకెట్ బ్యాస్బాల్ స్టైల్ చూపించి ఇది మాట అంటే అన్నాడు. మరి చూడాలి మిగిలిన టెస్టుల్లో మనోళ్ళు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరు నిలబెడతారేమో.